మూలం ఎక్కడ మొదలైంది? ఈ రోజున అది ఇంకో కట్టడి చేయలేని స్థాయికి వెళ్ళిపోయి ఆఖరికి రాజ్యాంగాన్ని, దేశాన్ని, దేశభక్తిని, మావోయిజాన్ని ఇంక అందరినీ అంటే దీనికి నెగిటివ్గా దీనికి పాజిటివ్గా ప్రమోట్ చేసే స్థాయికి వస్తే తప్ప ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి రాలేదా? సార్ ఇంతకు ముందు పెద్దవారు ఒక మాట చెప్పారు, ఆయన ప్యానెల్ మెంబర్ ఏంటంటే అంకరామ్ గారు, ఎక్కడైనా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేస్తున్నారు సార్, మీకు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, అబద్ధం ఊరు మొత్తం చుట్టేసరికి నిజం గడప కూడా తాటదేమో అని. సో అందులో ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే సోషల్ మీడియా చాలా వైడ్ రేంజ్ ఎక్స్పాండ్ అయింది సార్. సో ఏంటంటే ఫేక్ ప్రాపగాండా, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, పెయిడ్ ఛానల్స్ ని పెట్టి హైర్ చేసుకొని వీళ్ళు డబ్బులు ఇచ్చి మరి ఎలక్షన్ కి ముందు ఎలా మా మీద కుటుంబ ప్రభుత్వం మీద విషయం చిమ్మారో మీ అందరికీ తెలుసు. గుంపులుగా జతగట్టి వస్తున్నారు, నేను సింగిల్ గా వస్తున్నాను, సింహం వస్తున్నాను, మీ బిడ్డని మీరు గెలిపించుకోండి అని ఆ లైన్ ఎలా తీసుకుపోయారో మీకు తెలుసు. అలాగే షర్మిలా గారు గతంలో బాయ్ బాయ్ బాబు అనే ఒక ట్యాగ్ లైన్ ఎలా తీసుకుపోయారో మీకు తెలుసు. అంత వాళ్ళు ఒక వ్యవస్థల్ని నడిపిస్తున్నారు డబ్బుతో. అటువంటి వాళ్ళ గురించి ఇట్లాంటి పెద్ద స్థాయిలు పెద్ద మీటింగ్స్ లలో ప్రస్తావించి చెప్పడం వల్ల జనాలకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే మొన్నటి దాకా సాయి విషయంలో మనం గమనించాం, అబ్బాయి ఒక రవిడి షీటర్ ని వీళ్ళే ప్రాపగాండా చేసి వీళ్ళే ఆర్టికల్స్ రాసి అతని మీద, వెంటనే అతను చనిపోయిన కుటుంబ ప్రభుత్వం మీద కేసి కాపు యువకుడు అని మార్చేశారు. వీళ్ళ పేపరే 2 వర్షన్స్ పోర్ట్రేట్ చేసి మాట్లాడింది. అంటే వీళ్ళకి అవసరం వస్తే అతన్ని రౌడీ షీటర్ గా మారుస్తారంటే ప్రభుత్వం సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతుంది రౌడీ షీటర్లని వీళ్ళే ఒక స్టోరీ రాశారు December 25th 2025 లో. మళ్ళీ వీళ్ళే అతను చనిపోయిన తర్వాత వెంటనే ఏం చేశారంటే కాపు యువకుడిని అన్యాయంగా హత్య చేశారు, కుటుంబ ప్రభుత్వం హత్య రాజకీయాలు చేస్తుంది, కుల రాజకీయాలు చేస్తుంది. అటువంటి ఫేక్ ప్రాపగండా ప్రజలు తీసుకున్నట్టు కాపు యువకుడా అంటే అతను రౌడీ షీటర్ అనే మాట పక్కకి వెళ్ళిపోయింది. కాపు యువకుడిని అన్యాయంగా చంపేశారు, అసలు ఏం జరిగింది అనేది ప్రజలు చూడకముందనే వీళ్ళు చేస్తున్నారు. సో అటువంటి అప్పుడు మాటికి ముందు వీళ్ళ గురించి ప్రస్తావించి వీళ్ళ తప్పుల్ని మనం చూపించాల్సిన ఆవశ్యకత వస్తా ఉంది. ఎందుకంటే మనం అన్ని పెయిడ్ ఛానల్స్ పెట్టుకోలేకపోతున్నాం, మనం అంతా వైడర్ రేంజ్ లో వీళ్ళలాగా సోషల్ మీడియాలో మీరు మాట్లాడలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తాను. నా కామెంట్ సెక్షన్ లోని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైసీపీ పేజెస్ నుంచి మిమ్మల్ని మేము నీచంగా సార్ ఆ వర్డ్స్ అయితే వాడుతూ రోడ్డు మీద మేము బట్టలోడ తీసి కొట్టి మేమే స్టేషన్ కి అప్పగిస్తాము అంటే, మనం కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం కాదు, వాళ్ళే మమ్మల్ని తీసుకుపోయి కంప్లైంట్ చేయండి అని చెప్తారంట. ఎంత ధైర్యం ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు మీరు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో ఉన్మాదం వీళ్ళలో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కరెక్టే. కాకపోతే ఇందాక అంకమ్మరావు గారు అన్న విషయంలో నేను ఒక్క విషయంలో ఏకీభవించేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం కూటమి ఇంత బలంగా ప్రభుత్వం మీకు ఇచ్చినప్పుడు ప్రజలు ఇంకా వీళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారంటే, ఇంకా ఏదో వాళ్లే అధికారంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారంటే, ఇలాంటి శక్తులను ఇంకా ప్రోత్సహిస్తున్నారంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిసారి క్లాసులు పీకాలి, నేనే మాట్లాడాలా, అన్నీ నేనే సాల్వ్ చేయాలా, మంత్రులు ఏమయ్యారు, ఎంపీలు ఏమయ్యారు, ఎమ్మెల్సీలు ఏమయ్యారు అని. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏంటి నేనే మాట్లాడుకోవాలా అన్నీని, ఇంతమంది గెలిచారు కదా, ఎంపీలు గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు అంటే ఇప్పుడు ఏదో బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే ఇది ఎవరికీ పట్టదు. అయితే ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేకపోతే ఇలా మీలా డిబేట్లోకి వచ్చిన అధికార ప్రతినిధులు మాట్లాడాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడుకోవాలి, అంతే. అందుకనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇంకో మాట అన్నారు మీరు, మేము చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? అధికారం లేని వాళ్లే అంత ఫేక్ ప్రాపగాండా సృష్టిస్తున్నప్పుడు అధికారంలో ఉన్న మీరు, ఇంతమంది అభిమానులు ఉన్న మీరు, 3 పార్టీలు కలిసిన మీరు ఎందుకు చేయలేకపోతున్నారు కీర్తన్ గారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నిజం చాలా సైలెంట్ గా ఉంటుంది సార్, అబద్ధం ఊరొద్ద చుట్టూ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీరు తరిక అలాగే ఉంది. 10 మంది ఆయన వస్తే రావట్లేదు, దాన్ని ఏ ద్వారా వాళ్ళు మ్యాన్మేడ్ చేసి ఏకంగా లక్షల మంది ప్రజలు వచ్చినట్టు క్రియేట్ చేస్తున్నారు. ఒకే ఫోటోని పలు కార్యక్రమాల్లో యూజ్ చేసుకుంటున్నారు. అంత నీచానికి దిగజారిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే కుటుంబ ప్రభుత్వం కొంచెం మెతక ప్రభుత్వం అండ్ మంచి ప్రభుత్వం, వాళ్ళ లాంటి కార్యాచరణ మేము చేయకూడదు అనుకుంటున్నాం. ఎందుకంటే 151 నుంచి 11కు వచ్చారంటే ఎంత నీచమైన పరిపాలన, ఎంత జుగుసు కలిగించుంటే ప్రజలకు వాళ్ళ ఆ మ్యాండేట్ ఇస్తారు ప్రజలు, మీరు ఒకసారి ఆలోచించండి. సో అదే మనం రిపీట్ చేయకూడదు, మనం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దాము, ఇలాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ మీద కాదు. అండ్ వీళ్ళ ఇంటెన్షన్ కూడా ఏదో ఒక ఇష్యూ తీసుకుని ఆ ఇష్యూలకు సంపూర్ణంగా న్యాయం చేయడం కోసం కాదు కదండి. మీరు గమనిస్తే ఆయన మామిడిపండు రైతుల కోసం వచ్చారు, ఏం న్యాయం చేశారు అక్కడ? ఎవరినో గంజాయి పిల్లల్ని ఎన్కౌంటర్ చేస్తే వస్తాడు. ఎక్కడైనా ఇష్యూ సాల్వ్ చేసేదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫైట్ ఇస్తున్నారు? అండ్ ఒక సాల్వ్ చేయడం కోసం ఏం మాట్లాడుతున్నారు? సాయి అనే వ్యక్తి 23 కేసులు ఉన్నాయంటే అమాయక పిల్లోడు, చిన్న పిల్లోడు అంటాడు. అతని ప్రభుత్వంలోనే పడ్డాయి సార్ 18 కేసులు. మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు అలాంటి మాట అంటే ఆన్సరబుల్ గా అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు పాపం అని అన్నారు. ఆయన అందరినీ బై మిస్టేక్ చేతికి గొడ్డలు దొరికింది లేండి సార్ ఆ రోజు, నాకు తెలిసి మాత్రం.
అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రశ్న రావణ్ విషయంలో కూడా అతన్ని వాళ్ళ ఆఫీసే హెయిర్ చేసుకొని పెట్టుకొని ఉంది, వాళ్ళ టీమే నడిపిస్తా ఉంది. అండ్ వాళ్ళని ఇప్పుడు వాళ్ళ లీగల్ సెల్ పొన్నుపర్తి ప్రభాకర్ గారు ఎవరు ఆయన లీడ్ చేస్తున్నారు. బట్ రాంబాబు ఓపెన్ గా చెప్పాడు కదా మీటింగ్ లో, ఎస్ మేము సపోర్ట్ చేస్తాం, అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తాం అని నాట్ చెప్పాడు. రామా అని కూడా చెప్తున్నాడు ఆయన. వి సపోర్ట్ రావణ్ నాట్ రామా అని చెప్తున్నాడు ఆయన. అది నిజంగా బాగా గుర్తు. రాముడు కాదు రాముడు నేను అంటే ఇందాక ఇంకొక మాట అంకారమ్మ గారు మాట్లాడే ముందు, ఇప్పుడు ఆ రోజు రాముడు అత్యంత బలవంతుడు, అతను మానవ రూపంలో ఉన్న దైవశక్తే కదా, దైవాంశే కదా, కానీ ఆయన బలాన్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు. ఎప్పుడు చేశాడు, ఎప్పుడు తీశాడు బయటికి బాణం? ప్రజల్ని కాపాడడానికి, లేకపోతే రావణాసురుడు లాంటి వాడికి బుద్ధి చెప్పడానికి కదా ఆ రోజు ఆయన ప్రయోగం చేశాడు. ఈరోజు అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఆ రోజు పురాణాలు, ఈరోజు ఇది రియాలిటీ అంతే. అంకమరావు